సునీల్ దర్శా మున్సిపల్ వారికి చాలా రాజకీయంగా సామాజికంగా గొప్ప జిల్లా ఖమ్మం. నాకు ఒక 7 సంవత్సరాల నుంచి ఈ జిల్లాతో అనుబంధం ఉంది కాబట్టి చాలా మంది మిత్రులు, కాంగ్రెస్ సంబంధించిన మిత్రులు కూడా వచ్చారు, ఇతరేతర పార్టీ వాళ్ళు కూడా వచ్చినారు. సామాజికంగా చాలా బాగా అనేక విషయాలు చెప్పాము. మేము ఇందులో వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఖమ్మం. కాపులు వచ్చిండ్రు, యాదవులు వచ్చిండ్రు, ఎస్సీలు వచ్చిండ్రు, పద్మశాలీలు వచ్చిండ్రు, గౌడ్స్ వచ్చిండ్రు, ముదిరాజులు వచ్చిండ్రు, కొన్నూరు కాపులు వచ్చిండ్రు, కురుమలు వచ్చిండ్రు, చాకలి, మంగలి, కులగణన సంబంధించిన చాలా మంది మిత్రులు వచ్చిండ్రు. కులగణన సర్వే జరుగుతున్న సమయంలో ఒకటే సీరియస్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ ఎంత మొత్తుకుంటున్నాము, ఎంత చెప్తున్నామో అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఏది కులాల మీద పనిచేస్తూ, సామాజికంగా పరిస్థితులు పనిచేస్తూ, పార్టీల పరంగా పనిచేస్తూ ఉన్న బీసీ నాయకులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ టర్న్ మిస్ అయితే మనం వేస్ట్ అవుతాం. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ కులగణనలా చేర్పించాలంటే అందరికి ఫోన్ చేసి చెప్పాలి, పోవాలి, తీసుకోవాలి, చాలా శ్రమ తీసుకోవాలి. మనం ఎన్నికలలో ఏ విధంగా పనిచేస్తామో ఈ దాంట్లో కూడా బాగా పనిచేయకుండా మనం చాలా సీరియస్ వచ్చాయి. మేము మా జిల్లా నల్గొండ జిల్లా చూసినాం, కానీ ఆదిలాబాద్ జిల్లా చూసినాము, నిజామాబాద్ చూసినాము, కరీంనగర్ చూసినాము, ఖమ్మం చూసి ఈ ఖమ్మంలో వచ్చినాము. ఖమ్మంలో తక్కువ కాకూడదు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, బ్రహ్మాండమైన నాయకులు మీ ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళందరి తరఫున కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏంటంటే కులగణనల జరగాలి, ఈ ఏదైతే సామాజికంగా ఈ బీసీలు, ఎస్సీలు కానీ అందరూ కానీ ఈ దాంట్లో ఇన్వాల్వ్ కావాలి అనేది వాళ్ళకు ఉన్నది. మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి చాలా జోష్గా మాట్లాడిన మిత్రులు అందరూ పేరు పేరున మీరందరూ కూడా ముస్లిం సోదరులకు కూడా మీరందరూ చేర్పించుకునే కార్యక్రమం చేయాలి. ఇంకా టైం ఉంది కాబట్టి ఏం సార్ కొత్తగూడెం సార్ సబ్ చేస్తారు కాబట్టి దయచేసి ఈ ప్రాథమికంగా ఇది మనం కంప్లీట్ చేస్తే మనము సక్సెస్. థ్యాంక్ యూ.